హలో ఎవ్రీవన్, అస్సలాము అలైకుమ్. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెహబూబ్ మూన్స్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో ఈజీగా, చాలా టేస్టీగా, పిల్లలు ఎంతో బాగా ఇష్టంగా తినేటటువంటి రస్క్ పుడ్డింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత అడుగంటకుండా ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు మిల్క్ పౌడర్ని తీసుకొని కొంచెం పాలు వేసి కలుపుకొని ఈ మరుగుతున్న పాలల్లో యాడ్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొంచెం పాలు వేసి మిక్స్ చేసి మరుగుతున్న పాలలో దీన్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అడుగంటకుండా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కలుపుతూ ఉండండి. ఇలా 2 మినిట్స్ కలిపిన తర్వాత ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ యాడ్ చేయండి. వెనీలా ఎసెన్స్ కానీ అవైలబుల్గా లేకపోతే మీరు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు బెల్లం తీసుకొని అది బాగా కరిగే వరకు మిక్స్ చేస్తూ ఉండండి. ఇక్కడ నేను బెల్లం తీసుకున్నానండి. మీకు షుగర్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. అది కూడా ఒక 1/2 కప్ తీసుకోండి. ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లారనివ్వండి. ఇప్పుడు రస్క్ పీసెస్ని తీసుకొని మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒక బౌల్లో మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసేయండి. దాని మీద రస్క్ని అరేంజ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. ఈ విధంగా మన ఇష్టం అండి, ఎన్ని లేయర్స్గా అయినా అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా అరేంజ్ అయిన తర్వాత పైనుంచి గార్నిషింగ్ కోసం కట్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ని, అదేవిధంగా చెర్రీస్ని పీసెస్గా కట్ చేసి తీసుకోండి. మీ దగ్గర షుగర్ బాల్స్ ఉంటే వాటిని కూడా తీసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే ఓకే, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా గార్నిషింగ్ అయిన తర్వాత ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసి ఇలాగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ హనీ తీసుకొని మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేయండి. ఇలా చేసిన తర్వాత పిల్లలకి సర్వ్ చేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తీసుకుంటారు. ఈరోజు ఈ వీడియోలో ఇంతేనండి. చూశారు కదండి, ఎంతో ఈజీగా రస్క్ పుడ్డింగ్ అనేది ఎలా చేయాలో. మీకు కానీ ఈ వీడియో కానీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.